ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా చాలా ఓవర్‌ల్యాండ్‌లు అయితే చేశాను. అందులో నాకు ఫేవరెట్‌గా ఒక 10 అయితే ఉంటాయి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో. ఎందుకంటే నేను ఆ రోజు నెట్వర్క్ లేకుండా అండ్ రోడ్లు లేకుండా అసలు అడవుల్లో తిరుగుతూ ఒక 8 అవర్స్ జర్నీ చేస్తే నేను జస్ట్ 150 కిలోమీటర్ అయితే జర్నీ చేశాను. అండ్ ఆ జర్నీలో నేను లైఫ్ టైంలో మర్చిపోలేనంత అంటే వాటర్ ఫాల్స్ కానీ, తర్వాత అక్కడ జనాలు డ్రైవర్స్ ఉన్నవాళ్ళు కానీ, ఆ రోడ్స్ కానీ అవన్నీ చూసి చాలా అయితే ఎంజాయ్ చేశాను. నాకు తెలుసు నా సబ్స్క్రైబర్స్ చాలామంది కోస్ట్ లవర్స్ ఉంటారు. ఓవర్‌ల్యాండింగ్, ఆఫ్ రోడింగ్ లేదంటే కనుక క్యాంపింగ్ వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. సో ఐ హోప్ మీ అందరికీ అంటే ఏ టు జెడ్ ఎవ్రీ కేటగిరీ వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ ఏజెన్సీ ఓవర్‌ల్యాండ్ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేయాలి అండ్ మీరు కూడా ట్రావెల్ చేసిన ఫీల్ కలగాలి అని చెప్పేసి నేను ప్రతి ఒక్క ప్లేస్ని అండ్ ప్రతి ఒక్క టైమింగ్ని అంటే పిన్ టు పిన్ చెప్తూ వాయిస్ ఓవర్లో ట్రావెల్ అయితే చేస్తాను. అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే మారేడుమిల్లికి దగ్గరలో ఉన్న అడవిలో 2 కిలోమీటర్స్లో ఇది మన్యం రిసార్ట్ అనేది ఉంటుంది. నైట్ ఇక్కడే స్టే చేశాను. ఇప్పుడైతే 4 AM అయింది. ఇంకా లేచి ఫస్ట్ కార్లో మొత్తం లగేజ్ అంతా సర్దుకున్నాను. ఎందుకంటే ఆన్ ది వేలో మనకు నెట్వర్క్ హోటల్స్ ఉండవు. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 250 కిలోమీటర్లు చాలా అడ్వెంచర్ రూట్స్ వెళ్ళాలంట. అండ్ అందులో నాకు దారకొండ మిస్ కాకుండా దాన్ని టచ్ అయ్యేటట్టు పెట్టుకున్న మ్యాప్. యాక్చువల్లీ నైటే వెళ్ళాలనుకున్నాను. కాస్త చిన్న ఒక మైనర్ ప్రాబ్లం ఉండి నైట్ ఇక్కడ స్టే చేసా. చాలా మంచిగా నిద్ర పట్టింది. ఇది లేకుంటే పట్టేది కాదు. సో లగేజ్ అంతా సర్ది కార్లో పెట్టేశాను. ఇప్పుడు బయలుదేరదాం. ఆ రూట్ ఎలా ఉందో ఏంటో అంటే ఒక డ్రైవర్ అని అన్నాడు, ఆ రూట్లో వెళ్తే నైట్ టైం చాలా డేంజర్ అన్న, అక్కడ ఎవ్వరు ఉండరు, ఏ హెల్ప్ దొరకదు అన్నాడు. ఓకే అన్నాను. అండ్ నాతో పాటు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారో తెలియదు. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. సో ఈ నుంచి బయలుదేరి అందువేలో టీ తాగేసి బయలుదేరు. లెట్స్ గో. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు నేను చాలాసార్లు బండి నేను అర్లీ మార్నింగ్ అయితే చాలాసేపు స్టార్ట్ చేసి పెట్టేస్తాను. అండ్ ఫస్ట్ టైం మూవ్ ఫ్రంట్కి చేసి తర్వాతే బ్యాక్కి వస్తాను. ఫ్రెండ్స్, కార్ జర్నీ కానీ ఓవర్‌ల్యాండింగ్ ఇష్టపడే వాళ్ళు కానీ డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పేసి ఆ వెదర్లో అర్లీ మార్నింగ్ ఆ టైంలో కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తున్నా కూడా కెమెరా ఆన్ చేసుకొని నీట్గా మీరు చూడాలి అంటే మీ ఫీల్ కలగాలి కార్లో ఉన్నట్టు అని చెప్పేసి నేనైతే నీట్గా తీశాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చూడాల్సిన ప్రదేశాలు వచ్చేసి మెయిన్గా అంటే అందువేలో చాలా ఉండొచ్చు. నేను సీలేరు వెళ్దాం, సీలేరు నుంచి పుష్ప షూటింగ్ ప్లేస్లు కవర్ చేసుకొని అంటే నైట్ మ్యాక్స్ అక్కడే ఉండి క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాను. అండ్ అర్లీ మార్నింగ్ బయలుదేరి లంబాసింగ్ వెళ్దాం, అక్కడి నుంచి పాడేరు వెళ్దాం అని నా ప్లాన్. కానీ ఆ రూట్ ఒకసారి చూపిస్తున్న సైడ్లో మీరు చూడండి, మొత్తం ఫారెస్ట్గా ఉంటుంది. అబ్బా, ఇది అంటే మ్యాప్లో చూస్తేనే అసలు టెన్షన్గా ఉంది. అక్కడ నెట్వర్క్ అనేది లేదు మనకు, ఓకేనా. అండ్ ప్రతి చోట ఘాట్ సెక్షన్స్ అండ్ ఎవరికి అడిగినా కూడా రూట్ సరిగా చెప్పే టైప్ లేదు. ఒక్కసారి మీరు మ్యాప్ వేసుకున్న తర్వాత మీరు కనుక క్లోజ్ చేస్తే కనుక మళ్ళీ మీకు ఆన్ ది వేలో ఎక్కడైనా సరే మ్యాప్ ఓపెన్ చేసుకోవాలంటే అవైలబుల్ ఉండదండి నెట్వర్క్. ఎందుకంటే అంత డీప్ ఫారెస్ట్లోకి అయితే మనం ఎంటర్ అవుతాం. అండ్ అక్కడ ఘాట్ సెక్షన్ అయితే కనుక చాలా అంటే ఆన్ ది వే మొత్తం ఘాటే ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం హెయిర్ పిన్ కటింగ్స్ అంటారు కదా, అలాంటివి ఉన్నాయి. బట్ నాకు ఈ ట్రిప్ అయితే చాలా మెమరబుల్. ఎందుకంటే అసలు ఆ లొకేషన్, ఆ జర్నీ చేస్తుంటే కదా చాలా మంచి మంచి ప్లేస్లని విజిట్ చేశాను. అండ్ అంటే బట్ రిస్క్ డే టైమే వెళ్ళాలి. ఎందుకంటే నైట్లో వెళ్ళి ఏదైనా జంతువులు ఏమైనా అడ్డుపడితే కన్నా చాలా ఇబ్బంది పడతాం. అండ్ నాకైతే కన్నా చాలా బాగా నచ్చింది ఈ జర్నీ. ఐ హోప్ మీకు ఈ వీడియో కూడా బాగా నచ్చుతుంది అనుకుంటా. ఒకవేళ నచ్చితే కన్నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. లెట్స్ కంటిన్యూ.
నేను మారేడుమిల్లిలో టీ తాగేసి ఇంకా బయలుదేరాను. అండ్ ఎందుకన్నా మంచిదని బ్రేక్ఫాస్ట్ కూడా పార్సల్ తీసుకున్నా. ఎందుకంటే అందువేళ నెట్వర్క్ ఉండదు అండ్ ఏది మనం కొనుక్కునే కూడా ఉండదు అన్నారు. సో వ్యూ అయితే చాలా బాగుంది, రికార్డ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ధారకొండకు అండ్ మారేడుమిల్లికి ఇది షార్ట్ కట్ రూట్ అనమాట. దీనికి మామూలుగా మనం 2-3 రూట్స్ ఉన్నాయి, కానీ ఈ రూట్లో తక్కువ మంది వెళ్తారు అండ్ ఓన్లీ ఇలాంటి థార్ జీప్లు మాత్రం ప్రైవేట్ వెహికల్సే వెళ్తాయి. చూద్దాం. ఎస్, తెలంగాణ బండి. ఇప్పుడు మనకు ఒక ఎస్యూవీ అయితే కనపడింది కదా, వాళ్ళు హైదరాబాద్ నుంచే వచ్చారంట. వాళ్ళు గుడిసెకి వెళ్ళాలి, ఓపెన్ ఉంటుందేమో అని చెప్పేసి బయలుదేరామన్నారు. ఆల్రెడీ మేము నైట్ వెళ్ళామండి, క్లోజ్ ఉంది, ఇప్పుడే ఓపెన్ చేయరన్నాను. బట్ వాళ్ళకి రూట్ తెలియదంటే నాకు ఫాలో చేయండి, నేను గుడిసె కటింగ్ దగ్గర వరకు వెళ్తాను, అక్కడ మీరు అడగండి, ఒకవేళ పంపిస్తే వెళ్ళండి అని చెప్పేసి నన్ను ఫాలో చేయమన్నాను. ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ అయితే బాగా ఫేమస్ ఇక్కడ. ఎందుకంటే పుష్ప పార్ట్ 1లో అవి ఎర్రచందనం దున్నలు వస్తాయి కదా, అదే ముద్దులు ఈ రూట్లోనే వాళ్ళు వేస్తారు. సో అందుకని ఫేమస్ అయిపోయింది ఇది. అదిరిపోయింది కదా. ముందు పక్క ఉన్న స్కార్పియో వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చిందంట, అదే XUV700. బట్ వాళ్ళు నాతోనే వచ్చేసేవాళ్ళు, లగేజ్ ప్యాకింగ్ లేదన్నారు. ఇప్పుడు వీడియోలో అయితే ఈ రోడ్ ఇలా అనిపిస్తుంది, కానీ లైవ్లో చూస్తుంటే కన్నా సూపర్, అసలు ఎంత బాగుందంటే అంత బాగా నచ్చింది నాకు. అండ్ మీరు ఎవరైనా కొంచెం ఫాస్ట్ పోతుంది వెహికల్ అనుకునే వాళ్ళు, ఇది నేనే కొంచెం 2x స్పీడ్లో పెట్టానండి, ఎందుకంటే కాస్త ల్యాగ్ అవ్వద్దు వీడియో మీరు చూడాలని చెప్పేసి. మీకన్నా ముందు నేనే స్కిప్ చేసి పరిగెత్తిస్తున్నా, అదే మ్యాటర్, అంతే. కానీ నేను ఎక్కువ స్పీడ్ అయితే పోవట్లేదు ఇక్కడ. సో గైస్, చాలామంది గుడిసెకి వెళ్ళాలని ఉంటారు కదా. సో గుడిసె ఎంట్రన్స్లో ఇది చెక్ పోస్ట్, ఇక్కడ నుంచి 1 అవర్ జర్నీ పడుతుంది. ఈ చెక్ పోస్ట్లో ఆపుతున్నా. ఎవడు పోలీసారా? పర్మిషన్ లేదా? సరే, యూటర్న్ చేసుకుంటా. ఎట్రా చెప్పు. ఆడ ఊర్లో వాళ్ళంతా పోతున్నాయి అంటున్నారు. ఎన్నో అసలు లేదు కదా, అసలు పర్మిషన్ లేదు. పగలు రాత్రి ఇలా రేపు ఓపెన్ చేస్తారు, అప్పటి నుండి అలాగా. సరే, యూటర్న్ చేసుకుంటా, రివర్స్ కొడతా. సో గైస్, చూసారు కదా, పర్మిషన్ అయితే లేదంట. ఒకసారి దూరం నుంచి చెక్ పోస్ట్ ఓపెన్ ఉంటే వచ్చాను, అని వేస్ట్ అయింది. సో ఆ ఎస్సీబీ వాళ్ళు వచ్చారు కదా పాపం, ఇంత దూరం వాళ్ళకు అంటే డిసప్పాయింట్ అయిపోయింది. ఇక్కడ ఒక దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అది చూసుకొని రిటర్న్ వెళ్ళండి,
మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసుకొని బయలుదేరండి అని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాము. ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, మమ్మల్ని కలిసారు వీళ్ళు. పాపం యాక్చువల్లీ లగేజ్ ఎందుకు తెచ్చుకోలేదంటే గుడిసె చూసి రిటర్న్ పోయి మళ్ళీ వద్దాం అనుకున్నారంట. బట్ ఇక్కడ గుడిసె క్లోజ్ ఉందని నైటే మాకు తెలుసు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఉన్న విలేజ్ వాళ్ళకు మారేడుమిల్లి వెళ్ళాలన్నా, దారకొండకు వెళ్ళాలన్నా మినిమం 1-2 అవర్స్ అయితే పడతాయి. అండ్ ఈ రూట్లో ఎటువంటి ఏదైనా ఆటోలు కానీ బస్సులు కానీ తిరగవు. ఏదో రోజుకు 1-2 అంటే మార్నింగ్ టైం అండ్ నైట్ టైం తిరుగుతుందంట. అండ్ ఇక్కడ నుంచి అస్సలు అంటే ఫస్ట్ నుంచి మనకు నెట్వర్క్ ఉండదు. ఇక్కడ నుంచి ఎటువంటి హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు అండ్ నెట్వర్క్ కూడా ఉండదు. అండ్ మెయిన్ మీరు ఇక్కడ అంటే ప్యూర్ ట్రైబల్ కల్చర్ ఫాలో అయ్యే వాళ్ళని అయితే చూపిస్తాను. అక్కడక్కడ విలేజెస్లో కనపడతారు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బాగుంటుంది అనుకుంటా మీకు. అంటే చూస్తే వ్యూ కానీ లేదంటే అక్కడ జనాలు కొత్తగా కనిపిస్తారు మనకు. అండ్ ఈ రూట్లో ఎవరైనా రావాలని అనుకున్న వాళ్ళకైతే కన్నా ఇలాంటి అంటే వాటర్ పారే ప్లేస్లో అయితే కన్నా చాలా సహజంగా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇలాంటి ప్లేస్లో నేను ఆపి బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. చిన్న తమ్ముడు అది ఎక్కువ నువ్వు కనపడవుగా కెమెరాకి, వీడియోలో కనపడతావా? ఎక్కడికి పోయి వస్తున్నారు? సనానికా? ఏం పేరు పేరు? ఓకే. స్కూల్ ఎక్కడా? ఇదేనా? సరే, డౌట్ ఉండింది. ఫ్రెండ్స్, నేనైతే ఎవరికైనా ఇచ్చే సజెషన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కన్నా మారేడుమిల్లి వెళ్తుంటే కన్నా మీకు మారేడుమిల్లిలోకి అడ్జస్ట్ తప్ప ఇంకేం దొరకవు. సో ఈ మధ్యన గుడిసె బంద్ చేసినప్పటి నుంచి నాకైతే అంత కిక్ ఇవ్వలేదు నాకు మారేడుమిల్లి ఈసారి. అండ్ దుంపవలస అని ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. అదేం పెద్ద ఆశ్చర్యకరంగా ఏం ఉండదు. అది కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది. సో ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ బ్రష్ కూడా మార్నింగ్ లేచి అలాగే సర్దడంలో చేయలేదు, ఇక్కడే బ్రష్ చేశా. లొకేషన్ బాగుంది కదా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇక్కడే. లెట్స్ గో. నేను మారేడుమిల్లిలోనే పూరి అండ్ ఇడ్లీ బోండా కూడా తెచ్చుకున్నా. సో గైస్, బ్రేక్ఫాస్ట్ ఓకే, లంచ్ ఏమో తెలియదు, స్కిప్ చేస్తానేమో. టైం వచ్చేసి 8:35.
ఫ్రెండ్స్, ఫస్ట్ కూడా చెప్పాను కదా, పెద్దగా దారకొండ వాటర్ ఫాల్స్ చూసేంత అంటే బ్రహ్మాండంగా ఏమి ఉండదు. అక్కడ ఆ ట్రాఫిక్ని మనుషుల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళి అక్కడ జస్ట్ లైట్గా పారుతుంటాయి, అందులో వీళ్ళంతా ఉంటారు. సో వాళ్ళని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం, మనం కూడా డిస్టర్బ్ కాకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను మళ్ళీ జర్నీ. నేను అప్పటికే దాదాపు అంటే మార్నింగ్ చూసే ఉంటారు 5:30కి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 9 దగ్గర అవుతుంది. ఒక్క ఊరు కూడా ఏదన్నా చిన్న షాప్ ఉండేది కూడా తగలేదు. ఈ ఊర్లో కొంచెం షాప్ అయితే ఉంది అండ్ కరెంట్ కూడా ఉంది. తీగలు చూసి కనుక్కోవచ్చు. జరుగుతుంది బ్రో? ఓకే, ఓం శాంతి. సరే, మామూలు మేము తిరుగుతున్నాము, చూస్తాం. సరే, కిల్ క్యాంప్ వేస్తున్నారు. గాయస్ చూసారా, వాళ్ళ ఊర్లో మెడికల్ క్యాంప్ వచ్చేతలకి వాళ్ళే ఊరిని బాగా క్లీన్ చేసుకుంటున్నారు. ఒక పండగలాగా పాపం ఊరిని అంతా ముస్తాబ్ చేస్తున్నారు వాళ్ళు. ఊర్లో వాళ్ళకు చాలా సంతోషంగా ఉంది మెడికల్ క్యాంప్ పెట్టారని. సింహాద్రి, ఛత్రపతి, యాక్చువల్లీ మెయిన్ బ్రిడ్జ్ మనకు ఎదురుగా ఉంది కదా, ఇది బ్రిడ్జ్. కానీ సంథింగ్ హ్యాపెన్స్, ఏదో జరిగింది. అది నీటి వల్ల, నీటి ప్రమాదం ఏదో జరిగింది. బికాస్ అక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి. తెగ ఏంది ఇంత అయిపోయింది సంగతి చూడండి. అసలు చూస్తుంటే ఒకసారి ఆపి వ్యూ చూపిస్తాను కిందికి దిగి. అక్కడి నుంచి ఏమో కొట్టుకొచ్చాయి ఇది. చెట్లు చూడండి,
వాటికి వచ్చి ఆనుకున్నాయి. అంటే చాలా పెద్ద ప్రవాహం పెద్ద ప్రవాహం జరిగినట్టుంది ఇక్కడ. దిస్ ఈజ్ ఓన్లీ వన్ విలేజ్. ఈ రూట్లో రావచ్చు, బట్ పగలు మాత్రమే రండి. చాలా డేంజరస్ జర్నీ, అడ్వెంచర్ ఉంటుంది. వావ్, సో బ్యూటిఫుల్ కదా. యాక్చువల్లీ మీరు ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు ఏదో ఒక సందర్భంలో, కానీ ఇలాంటి ప్లేస్లో రేర్గా తిరుగుతారు. సో అందుకే ఈ వీడియోని మిస్ చేసుకోవద్దు. నేను కొంచెం ల్యాగ్ ఎందుకు పెట్టానంటే, ఓకే అంటే ఇలాంటి మళ్ళీ చూడలేం కదా. సో నేను చూసింది ఈ ఓవర్ల్యాండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా చూడాలని చెప్పేసి 1-2 చోట్ల కెమెరాలు పెట్టి దాన్ని చేతిలో పట్టుకొని ఎంతో కష్టపడి చేశాను. సో ఐ థింక్ మీకు అర్థమైంటుంది నా కష్టం. అనుకోకుండా చూశాను, అది బలింది కదా, హైలైట్గా ఉంది. మొత్తం అసలు ఈ చుట్టుపక్కల ఎవరిగా లేరు. బాగుంది కదా, బండి కడుగుదాం. ఫుల్ ఫ్రెష్. ఇక్కడ పుష్ప బ్రిడ్జి ఉంది కదా, ఇది నైట్ మళ్ళీ రోడ్ క్లోజ్ ఉంటుందా? ఇదా అదా అండి? ఇదే స్పాట్ అండి మనం పుష్ప కిస్సిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేది.
ఇక్కడ పిన్ టు పిన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ బ్రిడ్జ్ని మీరు కార్లో ఉన్నట్టు అదే ప్లేస్లో ఉన్నట్టు ఫీల్ అవుతారని చెప్పేసి ఆల్ యాంగిల్స్లో అంటే పైనుంచి అండ్ 360 అండ్ తర్వాత లోపల ఉన్న ఐఫోన్ తీసుకుని ప్లస్ గోప్రోతో కూడా షూట్ చేసి పెడుతున్నాను. ఏమో నా ఈ వీడియో మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా ఇది కూడా నచ్చదు అంటే ఇంకా వేరే ప్లాన్ చేసా చెప్పను. ఫ్రెండ్స్, పుష్ప బ్రిడ్జ్ అయితే చూస్తారు కదా. ఇప్పుడు మనం వెళ్తుంది పుష్ప డ్యామ్ దగ్గరికి. సో ఈరోజు నైట్ అయితే అక్కడే క్యాంపింగ్ కూడా చేయబోతున్నాను. ఆ ప్లాన్లోనే వచ్చాను. దేవుడు ఏం చేస్తాడో ఏమో తెలియదు. లెట్స్ సీ. టోటల్లీ 8 అవర్స్ జర్నీ చేసి మధ్యలో టిఫిన్ అంటే 170 కిలోమీటర్ల కోసం మధ్యలోనే టిఫిన్ లంచ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఓవర్లాండ్ ఇది. అండ్ ఈ ప్లేస్లోనే ఇంకా క్యాంపింగ్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియోని చూసినందుకు. అండ్ నెక్స్ట్ క్యాంపింగ్ అయితే చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అది కూడా చేయండి.